మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి సంతాప తీర్మానానికి సంపూర్ణ మద్దతునిస్తూ అట్లాగే వారి పేరు మీద విగ్రహ ఏర్పాటు విషయంలో కావచ్చు, ఇంకా హరీష్ రావు గారు సూచించినట్టు స్కిల్ యూనివర్సిటీకి వారి పేరు పెట్టడం కావచ్చు, అన్నిటికి కూడా మా సంపూర్ణ మద్దతును వ్యక్తపరుస్తున్నాను అధ్యక్ష. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వారి మరణం డెఫినెట్గా ఈ దేశానికి తీరని లోటు అని నేను భావిస్తూ ఉన్నాను. వారు గొప్ప ఆర్థికవేత్త, అట్లాగే ఈ దేశానికి అనేక స్థాయిల్లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, యూజీసీ చైర్మన్గా, ఆర్బీఐ గవర్నర్గా, అట్లాగే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా, ఆర్థిక శాఖ మంత్రిగా, చివరకు 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఎనలేని సేవలు అందించినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. డెఫినెట్గా వారి సేవలు ఈ భారతదేశం ఎప్పటికి కూడా గుర్తుంచుకుంటుంది అని చెప్పి నేను మనవి చేస్తూ, అయితే ఈ సందర్భంగా డెఫినెట్గా ఒక విషయం, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ పట్ల ఎప్పుడు కూడా సానుకూలంగానే ఉన్నారు. వారు తెలంగాణ ఉద్యమం పట్ల వారికి గౌరవభావం ఉన్నది. తెలంగాణ ఉద్యమాన్ని ఆయన చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించినటువంటి వ్యక్తి అని చెప్పి ఎప్పుడు కూడా మాతో ఉద్యమ సందర్భంలో మా నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు చెప్తూ ఉంటున్నారు అధ్యక్ష. అయితే మలిదశ ఉద్యమం ప్రారంభమైన తర్వాత 2004లో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకొని ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కేంద్రంలో కూడా భాగస్వామ్య పక్షాలని మంత్రివర్గంలోకి ఆహ్వానించే